को शुभोदय बच्चों। आज हम दूसरा पाठ राजा बदल गया पाठ के बारे में जानकारी प्राप्त करूंगी। आज हमारा पाठ का नाम क्या है? राजा बदल गया। राजू मार्पु చెందాడు। राजा बदल गया पाठ एक कहानी पाठ है। पाठ का विधा क्या है? कहानी पाठ। पहला पाठ हम होंगे कामयाब ये कविता पाठ है। दूसरा पाठ राजा बदल गया ये कहानी पाठ। అంటే ఈ సెకండ్ లెసన్ రాజా బదల్ గయా ఒక స్టోరీ అన్నమాట। बच्चों यह चित्र ध्यान से देखिए। चित्र में क्या दिखाई दे रहे हैं? మీకు పిక్చర్లో ఏం కనపడుతుంది? चित्र में एक लड़का है। चित्र में क्या दिखाई दे रहे हैं? चित्र में एक लड़का है। उसके हाथ में ग्लोब है। अतनु लड़के के हाथ में क्या है? एक हाथ में ग्लोब है। अतनि యొక్క చేతిలో ఏం కనపడుతుంది? గ్లోబ్। दूसरे हाथ में पुस्तक है। సెకండ్ రెండవ చేతిలో ఏముంది? ఒక బుక్ ఉందన్నమాట। లడక क्या कर रहा है? లడక బాలుడు ఏం చేస్తున్నాడు? లడక क्या कर रहा है? లడక एक हाथ में ग्लोब है। అతని యొక్క పిక్చర్ చేతిలో ఒక చేతిలో ఏం కనబడుతుంది? గ్లోబ్ ఉంది। సెకండ్ హ్యాండ్లో ఏముంది? ఒక బుక్ పట్టుకొని ఉన్నాడు। पुस्तक लेकर हमें ज्ञान का महत्व बता रहा है। అంటే నాలెడ్జ్కి సంబంధించి మనం బాగా చదువుకున్నట్లయితే జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై। మనకి ఆ బుక్ రీడ్ చేయడం వల్ల అంటే బాగా చదువుకోవడం వల్ల మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది। జ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనకి ఈ బుక్ ద్వారా చదవడం ద్వారా తెలియజేస్తున్నట్టు పట్టుకొని ఉన్నాడనమాట। ఏక్ హాత్ మే గ్లోబ్ హై, దూసరే హాత్ మే एक पुस्तक है। लड़का यह लड़का हमें क्या बताना चाहता है? బాలుడు మనకి ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? हमें बताना चाहता है कि ज्ञान के द्वारा सारे दुनिया का संसार विकास कर सकते हैं। అంటే ఏంటి? సారే దునియాక మనం జ్ఞానాన్ని పుస్తకం చదివి బాగా చదువుకోవడం వల్ల ఒక జ్ఞానం సంపాదించుకోవడం ద్వారా సారే సంసార్గా అంటే ప్రపంచం యొక్క వికాస్ కర్ సక్తే హై, ప్రపంచం అనేది మనం అభివృద్ధి చేయవచ్చు అనేక మనం బాగా చదువుకుని విద్యావంతులం కనుక అయితే మన దేశము ఎంతోమంది ప్రొఫెసర్స్ సైంటిస్టుల ద్వారా ఎంతో కనుక్కొని ఎంతో జ్ఞానాన్ని సంపాదించి దునియా బదలా జా సక్తా హై, ఈ ప్రపంచాన్నే మార్చవచ్చు మనం। చూడండి, అంటే బాగా రీడ్ చేయడం వల్ల జ్ఞానాన్ని సంపాదించి మన దేశాన్ని మనతో పాటు మన దేశం కూడా ప్రపంచాన్ని కూడా మార్చవచ్చు అని మనకి यह लड़का हमें बताना चाहता है। బాలుడు మనకి ఈ పిక్చర్ ద్వారా తెలియజేస్తున్నాడు అన్నమాట। నెక్స్ట్ లెసన్ చూడమ్మా बच्चों। अब पाठ ध्यान से सुनिए। आज हमारा पाठ का नाम क्या है? राजा बदल गया। राजा बदल गया एक कहानी पाठ है। पाठ का विधा क्या है? कहानी पाठ। एक लड़का था। लड़का का नाम क्या है? लड़का का नाम उसका नाम రాజేష్ తా। ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా లెసన్ విన్నట్లయితే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కనుక పారాగ్రాఫ్ ఇచ్చి లడకా కా నామ్ క్యా హై అడిగినప్పుడు మీరు ఆన్సర్ రాజేష్ అని రైట్ చేయొచ్చు। वह जंगल में जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। एक दिन राजेश कहाँ जा रहा था? ఒక రోజు రాజేష్ ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? ఫారెస్ట్ వెళ్ళాడు అన్నమాట। ఫారెస్ట్లో వెళుతూ ఉన్నాడు। కహా జా రహా థా? జంగల్ జా రహా థా। రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా। రాస్తే మే క్యా మిలా? ఏక్ సోనే కా సిక్కా మిలా। ఆ రాజేష్ అనే బాలుడు ఒక రోజు ఫారెస్ట్లో వెళుతూ ఉన్నప్పుడు అడవిలో జంగల్ కా అర్థ్ క్యా హై? ఫారెస్ట్। जंगल का अर्थ क्या है? ఫారెస్ట్। రాస్తే రాస్తే కా అర్థ్ ఆన్ ది వే, దారిలో। ఆ ఫారెస్ట్కి వెళుతూ ఉన్నప్పుడు రాస్తే మే ఏక్ సోనే కా సిక్కా మిలా, అతనికి ఒక గోల్డ్ కాయిన్ లభించింది। వహ్ సోనే కా సిక్కా కా అర్థ్ గోల్డ్ కాయిన్। సిక్కా అంటే ఏంటి? కాయిన్। సోనే కా అర్థ్ గోల్డ్, గోల్డ్ కాయిన్
రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. అతను ఫారెస్ట్లో వెళుతూ ఉన్నప్పుడు ఒక గోల్డ్ కాయిన్ రాజేష్కి కనిపించింది. వహ్ సోచ్నే లగా. సోచ్నా, సోచ్నా కా అర్థ్ క్యా హై? టు థింక్. యహ్ సిక్కా మేరా తో హై కి నహి, ఇసే క్యా కరూ లేకర్. అతను ఆలోచిస్తూ ఉన్నాడు. యహ్ సిక్కా మేరా తో హై నహి, ఈ గోల్డ్ కాయిన్ నాది కాదు. ఇసే క్యా కరూ లేకర్, ఈ గోల్డ్ కాయిన్ తీసుకొని నేనేం చేయగలను? జానే కిసే బేచారే కా సిక్కా యహ్ గిరా గయా హై. ఎవరో ఒక అమాయకుడి గోల్డ్ కాయిన్ దారిలో పడవేసుకున్నాడు. అబ్ నాహీ తో ఇసే రఖ్ సక్తా హూ ఔర్ నాహీ ఫేంక్ సక్తా హూ, క్యా కరూ ఇస్కా. ఇప్పుడు ఈ కాయిన్ని రఖనా, రఖనా కా అర్థ్ క్యా హై? టు కీప్. ఈ గోల్డ్ కాయిన్ని నా దగ్గర ఉంచుకోలేను. ఔర్ నాహీ ఫేంక్ సక్తా హూ, దీన్ని ఫేంక్నా అంటే ఏంటి? టు త్రో, విసిరివేయలేను. క్యా కరూ ఇస్కా, దీన్ని తీసుకొని నేను ఏం చేయగలుగుతాను అంటున్నాడు. చూడండి ఆ చిన్న బాలుడు ఏ విధంగా ఆలోచించాడు. మనం ఏం నేర్చుకోవచ్చు ఫస్ట్ పారాగ్రాఫ్లో? కిసీ పర్ ఆక్రమణ కర్నా ఉచిత్ నహీ హై. ఏది కూడా మనని కాని వస్తువుని మనం ఆక్రమించుకోవడం ఉచిత్ నహీ హై, అది మంచిది కాదు. క్యోంకి హర్ ఏకో కుచ్ అధికారం హై. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరి వస్తువు మీద వాళ్ళకి అధికారం ఉంటుంది కాబట్టి మనని కాని వస్తువుని మనం తీసుకోకూడదు. కిసీ పర్ ఆక్రమణ కర్నా ఉచిత్ నహీ హై, దేన్ని కూడా ఆక్రమించుకోవడం అది మంచిది కాదని మనం ఈ పారాగ్రాఫ్లో నేర్చుకోవచ్చు. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చూడనా. లడకా కా నామ్ క్యా హై? రాజేష్. वह एक दिन कहाँ जा रहा था? जंगल रहा था. रास्ते में क्या मिला? सोने का सिक्का मिला. 3 क्वेश्चंस వచ్చాయి. నెక్స్ట్ చూడండి. यही सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. ఆ విధంగా ఆలోచిస్తూ ఆ గోల్డ్ కాయిన్ తన దగ్గర ఉంచుకోలేక, ఫేంగ్నా అంటే ఏంటి? విసిరివేయలేక, అంత విలువైన వస్తువుని విసిరివేయలేక ఆలోచిస్తూ ఆ కాయిన్ తీసుకొని ఆగే బడా చలా జా రహా థా. ఆగే అంటే ఏంటి? ముందుకు వెళుతూ ఉన్నాడు. రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలా. దారిలో అతనికి ఎవరు కనిపించారు? వెళ్ళగా మాలా జప్తే హుయే అంటే ఆ సాధువులు ఎలా ఉంటారు? సేఫ్రాన్ కలర్ బట్టలు వేసుకుని. మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలా. ఒక సాధు మహారాజ్ అతనికి కనిపించాడు. ఉస్నే సోచా క్యోం నా యహ్ సిక్కా సాధుకే హీ దేదు. ఎందుకు ఈ గోల్డ్ కాయిన్ నేను ఇతనికి ఇవ్వకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. రాజేష్నే జబ్ వహ్ సిక్కా సాధుకే దియా తో సోనే కే సిక్కా కో దేకర్ సాధునే ఆశ్చర్య సే కహా. ఇంకా రాజేష్ ఆ గోల్డ్ కాయిన్ని ఆ సాధువుకి ఇవ్వాలనుకున్నాడు. సోనేకో సిక్కా దేకర్, ఆ గోల్డ్ కాయిన్ చూడగానే సాధువు ఆశ్చర్యసే కహా, ఆశ్చర్యం అంటే ఆశ్చర్య పొందాడు. బేటా యహ్ సిక్కా హమారే జైసే సాధువుం కే లియే నహీ హై. ఈ గోల్డ్ కాయిన్ మాలాంటి సాధువులకి అవసరం ఉండదు. ఇసే తో కిసీ గరీబ్ కో దే దో తాకీ వహ్ అపనా పేట్ భర్ సకే. ఈ కాయిన్ని गरीब का अर्थ क्या है? पूर. गरीब का विलोम शब्द अमीर. गरीब को ఎవరికైనా పేదవారికి వహా అపనా పేట్ భర్ సకే, వారి యొక్క పొట్టని ఆ గోల్డ్ కాయిన్ని అమ్మి వేసుకొని ఆ వచ్చిన ధనంతో వాళ్ళ యొక్క ఫుడ్ని వాళ్ళ యొక్క పొట్టని నింపుకుంటారు అని చెప్పాడనమాట. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजे की सेना चली जा रही है. ఆ రాజు సాధు యొక్క మాటలు విని రాజేష్ ఏం చేశాడు? ఆగే చలాతో, ఆ సాధువు తీసుకోలేదు. ఎందుకు? మాలాంటి పేదవాళ్ళకి మాలాంటి సాధువులకి ఈ గోల్డ్ కాయిన్ అవసరం లేదు. దేనేకో క్యోం కహా, ఎందుకు తీసుకోనన్నాడు? ఎందుకంటే వాళ్ళు జీవన్ యాపన్కి ఎలిగే కాసర్ అంటే వాళ్ళ యొక్క జీవనోపాధికి వాళ్ళ కోసం ఇంటింటికి తిరిగి వెళుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఎక్కువగా మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి అని ఆ సాధువులకు ఉండలు కాబట్టి ఆ సాధువు కాయిన్ తీసుకోలేదు. సాధుకి బాత్ మాన్కర్ రాజేష్ ఆగే, సాధువు యొక్క మాటలు విని రాజేష్ ముందుకి వెళుతూ ఉన్నాడు. ఉస్నే దేఖాకి కిసీ రాజాకి సేనా చలీ జా రహీ హై. రాజాకి సేన, సేన అంటే ఏంటి? సోల్జర్స్ అంటే రాజుగారి యొక్క సైన్యం దారిలో కనపడుతూ ఉంది. ఇతని బడి సేనాకో దేకర్ వహు సోచనే లగా హి జరూరు కోయి బాత్ నహీ హోగి.
ఇంత గొప్ప సైన్యాన్ని చూసి ఏదో విషయం ఉండుంటుంది. ఇంత గొప్ప సైన్యాన్ని తీసుకొని వెళుతూ ఉన్నారు రాజుగారి సైన్యము. ఏదో సోచనేలాగా కి కోయి బాత్ రహీ హో, ఏదో విషయము ఉండే ఉంటుంది. జో రాజా అపని సేనా లియే జా రహీ హై, అందుకే తన యొక్క సైన్యాన్ని తీసుకొని రాజుగారు వెళుతూ ఉన్నారని చెప్పి రాజేష్ ఆలోచించాడు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా, ఒక సైనికుడిని అడిగాడనమాట. భాయి ఆప్కే రాజా ఇతనీ బడి సేనా లియే కహా జా రహే హై, ఇంత గొప్ప సైన్యాన్ని తీసుకొని మీ రాజుగారు ఎక్కడికి వెళుతున్నారు? కహా కహా కా ప్రశ్నవాచక్ శబ్దం అనమాట. కహా కహా का अर्थ क्या है? వేర్. అంటే మనం క్వశ్చన్ చేసేటప్పుడు తుమ్ కహా జాతే హో అని అడుగుతుంటాం కదా. కహా అంటే ప్రశ్నవాచే శబ్దం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? సేనాలియే, ఈ రాజుగారి సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. ఏ హమారే రాజా సుషూర్ సింహ్ హై జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే ये हमारे शूरसिंह है. राजा का नाम क्या है? सूरसिंह. इतनु మా యొక్క రాజు సూర్సింహు. జో పడేసి దేశ్ పర్, ఇతను పొరుగు దేశాన్ని ఆక్రమణ అంటే ఏంటి? అటాక్ చేయడానికి, ఆక్రమించుకోవడం కోసం. ఉసే లూట్నే జా రహే హై అని చెప్తూ ఉన్నాడనమాట. ఇతను రాజా కా నామ్ క్యా హై? సూర్సింహు. ఇతను మా రాజైన సూర్సింహు వేరే దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం లూట్నే జా రహా హై వెళుతున్నాడని ఉస్నే జవాబ్ దియా. రాజేష్ రాజాకే పాస్ గయా. రాజేష్ ఏం చేశాడు? కిస్కే పాస్ గయా? రాజాకే పాస్, రాజు దగ్గరకు వెళ్ళాడు. మన పిక్చర్లో చూడండి, రాజేష్ ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడనమాట. సోనేకే సిక్కా ఉస్కి ఓర్ బడాతే హుయే కహా లీజియే, ఇక ముందుకు వెళ్ళి చెప్తూ ఉన్నాడనమాట ఆ కాయిన్ని విస్తూ. లీజియే మహారాజ్ ఆప్ ఇసే రక్ లీజియే. మహారాజ్ ఈ గోల్డ్ కాయిన్ని మీరు తీసుకోండి అని మన పిక్చర్లో ఆ రాజుగారికి ఇస్తూ ఉన్నాడు. ఆప్ ఆప్కా భాషా వాక్య హై సర్వనామ్. రాజేష్ సంజ్ఞా శబ్ద్, జవాబ్ దియా క్రియా శబ్ద్. చూడండి, మనం భాషా భాగం అన్నీ కూడా ప్రతి లెసన్లో జా రహే హై క్రియా శబ్ద్ అంటే వర్క్ చేయడం. రాజేష్ అంటే ఏంటి? నేమ్ కాబట్టి సంజ్ఞా శబ్ద్. భాషా భాగ్ క్యా హై? రాజేష్ సంజ్ఞా శబ్ద్. ఆప్ అంటే పేరుకి బదులుగా మీరు. ఆప్ భాషా భాగ్ క్యా హై? సర్వనామ్. ఆప్ ఇసే రక్ లీజియే. మహారాజ్ ఈ గోల్డ్ కాయిన్ని మీరు తీసుకోండి అని మనకి అతను చెప్తూ ఉన్నాడు. బేటా ముజే క్యోం దేనా చాతే హో, ఎందుకు నాకు ఇవ్వాలనుకుంటున్నా ఈ గోల్డ్ కాయిన్ని? రాజాని ఆశ్చర్యకే సాత్ పూచా. రాజు ఆశ్చర్యంతో ఆ బాలుడిని అడుగుతూ ఉన్నాడు. రాజేష్ బేటా ముझे क्यों देना चाहते हो, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? మహారాజ్ एक साधु ने कहा था कि जो सबसे करीब दिखे उसे यह सिक्का दे देना. రాజేష్ కరుణా స్వర్ మే బోలా. ఏక్ సాధునే కహాతి, ఒక సాధువు చెప్పాడు. సబ్సే గరీబ్, గరీబ్ కా అర్థ క్యా హై? పూర్. గరీబ్ అంటే ఏంటి? పూర్, పేదవానికి. నాకు ఒక సాధువు చెప్పాడు, ఎవరైనా పేదవారు కనుక కనపడినట్లయితే అందరికన్నా సబ్సే ఉసే యహ సిక్కా దేదేనా, ఈ గోల్డ్ కాయిన్ అతనికి ఇచ్చివేయి అని రాజేష్ కరుణాస్వర్మే బోలా. కిస్ స్వర్మే బోలా? కరుణాస్వర్ అంటే ఏంటి? ఎంతో దీనంగా చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకని? మనకెవరైనా పూర్ పీపుల్ కనపడితే, వారి పనులు వారు చేసుకోలేని వాళ్ళని కనపడితే, పూర్ పీపుల్ని చూస్తే మనకు ఒకలాంటి జాలి కనపడుతుంది కదా. అలాగే కరుణాస్వర్మే ఈ రాజేష్కి ఈ రాజుగారు ఎంతో పూర్గా అనిపించి కరుణాస్వర్మే బోలా, ఎంతో కరుణాస్వరంతో అంటున్నాడు. మై రాజా హూ, రాజా తో మై తుజే గరీబ్ లగ్తా హూ. మై రాజా హూ, అప్పుడు రాజుగారు ఏమంటున్నారు వెంటనే? మై రాజా హూ, నేను రాజుని. రాజా మై తుజే గరీబ్ లగ్తా హూ, నేను నీకు పేదవాళ్ళ కనపడుతున్నానా? రాజా క్రోధమే బోలా, రాజు ఎంతో కోపంగా అంటున్నాడు అనమాట. మై రాజా హూ, నేను రాజుని.
తుజే గరీబ్ లగ్తా హూ, నేను నీకు పేదవాళ్ళ కనపడుతున్నానా అని కోపంగా క్రోధ్ కా అర్థ క్యా హై, యాంగ్రీ, ఎంతో కోపంగా అంటూ ఉన్నాడు. మహారాజ్ यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? మహారాజ్ यदि आप, ఒకవేళ గనక మీరు అమీర్ హోతే తో, అమీర్ అంటే ఏంటి? రిచ్, ధనవంతులు. గరీబ్ కా విలోమ్ శబ్ద్ అమీర్, ఈ లెసన్లోనే ఉంది చూడండి, గరీబ్ అమీర్. అమీర్ హోతే తో దూసరే దేశ్కో లూట్నే కే లియే, మీరు గనక ధనవంతులు గనక అయితే పొరుగు దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం ఇతని బడి సేనా లేకర్ క్యోం జాతే, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగాడు రాజేష్. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి, రాజేష్ యొక్క మాటలు రాజు అర్థం చేసుకొని ఉన్హే అపని గలతీ కా హసాస్ హువా, తన యొక్క తప్పు తెలుసుకున్నాడు. గలతీ కా అర్థ క్యా హై, మిస్టేక్ అంటే తను చేసిన తప్పు అంటే వేరే రాజ్యాన్ని ఆక్రమించుకోవడం తప్పు, తనని కానిది మనం తీసుకోవడం చాలా తప్పు అని. గలతీ కా అర్థ క్యా హై, రాంగ్ అంటే తన తప్పు. గలతీ కా విలోమ్ శబ్ద్ సహీ కా అర్థ్ కరెక్ట్. గలతీ అంటే ఏంటి? రాంగ్, తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడనమాట. రాజేష్కి ప్రశంస కర్తే హుయే, రాజేష్ని తనను మార్చినందుకు రాజేష్ని ఏం చేశాడు? ప్రశంస కర్తే హుయే, మెచ్చుకున్నాడు. उन्होंने सेना को वापस लौटने का आदेश दिया, తన సైన్యాన్ని ఇతర దేశం మీదకి పంపించాడు కదా, ఆ సైన్యాన్ని లౌట్నేకా తిరిగి వచ్చేయవలసిందిగా ఆదేశం. లౌట్నా అంటే ఏంటి? టు రిటర్న్. లౌట్నేకా ఆదేశ్ దియా, తిరిగి వచ్చేయవలసిందిగా ఆదేశ్ అంటే ఆర్డర్ వేశాడు. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. उस दिन, అప్పటి నుండి రాజానే అపని సంపత్తి అంటే ఏంటి? వెల్త్, తన యొక్క డబ్బుని, తన యొక్క సంపదని, తన యొక్క ధనాన్ని మొత్తం జనతా కా అర్థ క్యా హై, పీపుల్, జనతా అంటే ఏంటి? ప్రజలకి. సేవామే ఖర్చు కర్నా, ప్రజలకి ఖర్చు చేయడం ప్రారంభించాడు అనమాట. ఆరంభకర్ అంటే ఏంటి? అప్పటి నుంచి తన యొక్క సంపద మొత్తాన్ని కూడా పేదవాళ్ళకి ఇచ్చివేయడం జరిగింది. आज हमारा पाठ का नाम क्या है? आज हमारा पाठ का नाम राजा बदल गया। राजा बदल गया पाठ एक कहानी पाठ है। पाठ का नाम क्या है माँ? राजा बदल गया। पाठ का विधा क्या है? ये कहानी पाठ। पहले पाठ का विधा क्या है? पहले पाठ का विधा कविता पाठ। पहला पाठ का नाम क्या है? हम होंगे कामयाब, ये कविता पाठ। दूसरा पाठ एक कहानी पाठ। इस राजा बदल का यह अर्थ क्या है? राजु మార్పు చెందాడు, రాజు మార్పు చెందాడు। लड़का का नाम क्या है? राजेश। लड़का का नाम क्या है? రాజేష్। एक दिन राजेश कहाँ जा रहे थे? ఎక్కడికి వెళుతూ ఉన్నాడు ఒకరోజు రాజేష్? जंगल जा रहा था। एक दिन कहाँ जा रहा था? जंगल जा रहा था। అంటే మీరు ఓన్గా సారాంశ రాయొచ్చు। एक लड़का था, उसका नाम राजेश। राजेश एक दिन जंगल जा रहा था। दूसरा पाठ का सारांश लिखिए అని మీరు అడిగినప్పుడు మీరు ఓన్ మాటలతో రాయొచ్చు। राजेश एक दिन जंगल जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। रास्ते में उसको क्या मिला? दारिलो अतनिकी ఏం కనపడింది? एक सोने का सिक्का मिला। सोचने लगा फेंक सकता हूँ। రాజేష్ క్యా సోచ్తే ఏమని ఆలోచిస్తున్నాడు? ఇసే రక్ సక్తా హూ ఔర్ ఫేంక్ సక్తా హూ, దీన్ని ఉంచుకోలేను, తిరిగి విసిరివేయలేను, ఎందుకని? వాల్యుబుల్ది కాబట్టి ఆ వస్తువుని మనం ఉంచుకోలేదని ఆలోచిస్తూ ముందుకి వెళుతూ ఉన్నాడు। రాస్తే మే దూసరీ బార్ క్యా మిలా? అతనికి దారిలో కౌన్ మిలా, ఎవరు కనిపించారు? మాలా జప్తా హుయే ఏక్ సాధు మహారాజ్ మిలా।
ఫస్ట్ ఒక గోల్డ్ కాయిన్ కనపడింది దారిలో. తర్వాత ఎవరు కనపడ్డారు? మాలా జప్తా హుయే ఏక్ సాధు మహారాజ్ కనిపించారు, ఒక సాధువు. సాధువునే క్యా కహా, జైసే సాధువోं के लिए नहीं है यह సిక్కా. ఎందుకని ఆ సాధువులు ఎటువంటి వాళ్ళు? వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు భోజనాన్ని మాత్రమే సమకూర్చుకుంటూ ఉంటారు. అంతేకాని వాళ్ళకి మంచి డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి మంచి ధనం దాచిపెట్టుకోవాలి అని అటువంటి ఏ ఉండవు. కాబట్టి అతను ఏమన్నాడు? నహీ హై, మాలాంటి సాధువులకి అవసరం లేదు. కిసి గరీబ్ కో దేదో, ఎవరికైనా పేదవారికి ఇచ్చేయమని చెప్పాడనమాట. ఎందుకని? అపన పేట్ భర్ సకేగి, ఆ పేదవారు ఏం చేస్తారు? ఆ కాయిన్ అమ్ముకొని వచ్చిన డబ్బులతో తమ యొక్క పొట్టని నింపుకుంటారని సాధు మహారాజునే కహా. సాధుకి ఆగే చలాతో ఉస్నే క్యా దేకా, సాధువు యొక్క మాటలు విని ఆ రాజేష్కి దారిలో ఏం కనపడింది? రాజాకి సేనా చలి జా రహీ, ఏం కనపడింది? రాజాకి సేనా చలి జా రహీ హై. ఆ విధంగా సాధువు మాటలు విని ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని ఆగే చలాతో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఏక్ రాజాకి సేన, ఒక రాజు యొక్క సైన్యం ముందుకు వెళుతూ ఉందన్నమాట. సేన కహా జా రహే తే, ఎక్కడికి వెళుతూ ఉన్నారు? పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్, వేరే దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం. రాజా కా నామ్ క్యా హై? సూర్సింహు. రాజా కా నామ్ క్యా హై? సూర్సింహు. కహా జా రహే తే, ఎక్కడికి వెళుతున్నారు? పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ అంటే ఏంటి? వేరే దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం రాజుగారు తన సైన్యాన్ని తీసుకొని వెళుతూ ఉన్నాడు. రాజేష్ రాజాకే పాస్ గయా, రాజేష్ ఏం చేశాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడనమాట. పిక్చర్లో కనపడుతుంది మనకి. ఆ రాజేష్ రాజుగారి దగ్గరికి వెళ్ళి పాస్, పాస్ కా అర్థ్ క్యా హై? నియర్. పాస్ కా విలోమ్ శబ్ద్ దూర్. పాస్ కా విలోమ్ శబ్ద్ క్యా హై? దూర్ అంటే ఏంటి? ఫార్, దూర్. పాస్ కా విలోమ్ దూర్. सोने का सिक्का अब इसकी ओर बढ़ाते हुए लीजिए महाराज, आप इसे रख लीजिए అని ఆ గోల్డ్ కాయిన్ని రాజుగారికి ఇస్తూ ఉన్నారన్నమాట. రాజేష్ ఇస్తూ ఉన్నాడు. बेटा मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा. రాజు ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు. మహారాజ్ ఏక్ సాధువునే కహా, ఏమని చెప్పాడు? యహ్ సిక్కా ఏ గరీబ్ దికే, ఎవరైతే పేదవారు కనపడతారో యహ్ సిక్కా దే దేనా, ఈ కాయిన్ ఇచ్చివేయమని రాజేష్ కరుణాస్వరమే బోలా, ఎంతో కరుణాస్వరంతో చెప్పాడు. మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగ్తా హూ. రాజా క్రోధ్ మే బోలా, క్రోధ స్వర్ మే బోలా. క్యా బోలా? మై రాజా హూ రాజా, నేను రాజుగారిని అని ఎంతో కోపంగా అనడం జరిగింది. महाराज आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? ఎందుకు వెళ్ళాలనుకున్నారు మీరు? కనుక ధనవంతులు కనుక అయితే అమీర్, అమీర్ का अर्थ क्या है? रिच. अमीर का विलोम शब्द गरीब, पूर. दूसरे लूटने के लिए, ఎందుకు ఇంత మీరు ధనవంతులు కనుక అయితే ఇంత సైన్యాన్ని తీసుకొని ఎందుకు వెళుతున్నారు? రాజేష్కి బాత్కి సమజ్మే ఆగయి, రాజేష్ యొక్క మాటలు విని అపని గలతీ కా హసాస్ హువా, తన యొక్క తప్పు తెలుసుకున్నాడు. రాజేష్ని మెచ్చుకొని సేనాకు తన యొక్క సైన్యాన్ని లౌట్నే కా ఆదేశ్ దియా, వెనక్కి తిరిగి రమ్మని ఆదేశాన్ని ఇచ్చాడు. ఉస్ దిన్ సే రాజానే అపని సంపత్తి, సంపత్తి కా అర్థ్ క్యా హై? వెల్త్ అంటే తన యొక్క ధనాన్ని, తన యొక్క సంపదని, జనతా, జనతా కా అర్థ్ క్యా హై? పీపుల్. జనతాకి సేవామే ఖర్చు కర్నా, అప్పటి నుంచి తన ప్రజలకి తన సంపద మొత్తాన్ని కూడా ఇవ్వడం, ఖర్చు పెట్టడం, ప్రజలకు మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ తరహ్ రాజా బదల్ గయా. ఇది స్టోరీ అమ్మయ్యే కహానీ పార్ట్. జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా లెసన్ వినండి. లెసన్లో వచ్చినవన్నీ కూడా లెసన్కి సంబంధించి అన్నీ కూడా అర్థ్, మీనింగ్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. लड़का, लड़का का अर्थ क्या है? बॉय. लड़का का अर्थ क्या है? बॉय. राजेश, राजेश जंगल भाषा बाग में एक संज्ञा शब्द है. सोने का सिक्का, सिक्का का सिक्का, सिक्का అనేది కూడా భాషా బాగ్ का संज्ञा शब्द.
नेक्स्ट वह, वह भाषा भाग क्या है? सर्वनाम शब्द. वह అనేదేంటి భాషా భాగ్ సర్వనామ శబ్ద. మనం నేర్చుకున్నాం కదా పేరుకు బదులుగా వచ్చే వహ్. వహ్ అనేది సంజ్ఞా శబ్ద. ఆగే చలా, ఆగే చలా का अर्थ क्या है? మూవ్ ఫార్వర్డ్ అంటే ఏంటి? ముందుకి వెళుతూ ఉన్నాడనమాట. राजा का नाम क्या है? सूरसिंह. राजा का नाम क्या है? सूरसिंह. राजा कहाँ जा रहे थे? ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? పడోసీ దేశ్ పర్. పడోసీ దేశ్ పర్ అంటే ఏంటి? పడోసీ का अर्थ పొరుగు రాజ్యం, నైబర్హుడ్ అంటే ఏంటి? పడోసీ మే రహనే వాలా అంటే నైబర్, నైబర్ కింగ్డమ్ని, రాజ్యాన్ని దోచుకోవడం కోసం వెళుతూ ఉన్నాడు. మన పిక్చర్ని చూసినట్లయితే మనం ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. రాజా కా నామ్ క్యా హై? సూర్సింహ్. చూడండి పిక్చర్లో మనకి అన్నీ కూడా క్లియర్ కనపడుతున్నాయి. క్యా మిలా రాస్తే మే ఎక్ సోనే కా సిక్కా మిలా. రాజేష్ సాధు को सोने का सिक्का देने को सोचने लगते हुए ఆ గోల్డ్ కాయిన్ సాధుకి ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. जवाब, जवाब का विलोम शब्द क्या है? प्रश्न. जवाब, जवाब का विलोम शब्द प्रश्न. प्रश्न जवाब. पास दूर. पास का अर्थ क्या है? नियर. पास అంటే ఏంటి? నియర్, దగ్గర. ప్రశ్న, జవాబ్ ఇవన్నీ కూడా లెసన్లో వచ్చిన మీనింగ్స్, ఆపోజిట్స్. అమీర్, గరీబ్, జవాబ్, ప్రశ్న, పాస్, దూర్ ఇవన్నీ కూడా ఆప్. ఆప్ అనేది ఏంటి? సర్వనామ శబ్ద. బేటా, బేటా का स्त्रीलिंग क्या है? स्त्रीलिंग बेटी. राजा का स्त्रीलिंग क्या है? రాణి. రాజా, రాణి. చూడండి ఎన్ని వర్డ్స్ వచ్చాయో మనకి. गरीब, गरीब का विलोम शब्द अमीर. करुणा स्वर में शांत, अशांति. కరుణ, కరుణా స్వరం అంటే ఏంటి? శాంతంగా. కరుణ का विलोम शब्द क्रोध అంటే కోపంగా అనడం. राजा, राजा का स्त्रीलिंग क्या है? रानी. राजा का स्त्रीलिंग क्या है? रानी. राजा, रानी. अमीर, गरीब. క్యోం, క్యోం అనేది ఏంటి? ప్రశ్నవాచక్. క్యోం, కహా ఇవన్నీ కూడా చూడండి. క్యోం అనేది ఏంటి? ప్రశ్నవాచక్, క్వశ్చన్ ట్యాగ్స్. క్యోం, కహా, కబ్ ఇవన్నీ కూడా ప్రశ్నవాచక శబ్దం అనమాట. ఇవన్నీ కూడా మనం లెసన్లో ప్రతిది ఒక్కటి కూడా ప్రతి ఒక్కొక్క సెంటెన్స్లో కూడా క్రోధ్, క్రోధ్గా अर्थ क्या है? యాంగ్రీ, కోపంగా. క్రోధ్ का విలోమ శబ్ద్ శాంత్ అంటే ఏంటి? శాంతంగా ఉండటం, కోపంగా ఉండటం. బాత్, బాత్ का अर्थ వర్డ్ అంటే మాటలు. బాత్ అంటే ఏంటి? బాత్ అంటే మాటలు. పని గలతీ, గలతీ का अर्थ क्या है? మిస్టేక్స్ అంటే ఏంటి? తన యొక్క తప్పులు అంటే రాంగ్. సహీ का గలత్ का విలోమ శబ్ద్ क्या है? सही. गलती का विलोम शब्द क्या है? सही. प्रशंसा, प्रशंसा का विलोम शब्द निंदा. ప్రశంస అంటే ఏంటి? మెచ్చుకోవడం. నింద అంటే ఏంటి? వాళ్ళ మీద నిందలు వేయడం అన్నమాట. అంటే వాళ్ళని మెచ్చుకోకుండా వాళ్ళు చేసిన మిస్టేక్స్ని నిందించడం. ప్రశంస, నింద. గలతి, సహీ. సంపత్తి, సంపత్తి అంటే ఏంటి? వెల్త్ అంటే తన యొక్క ధనము. జనత, జనతా का अर्थ क्या है? పీపుల్, ప్రజలు. జనతా का पर्यायवाची शब्द జన్, లోగ్. జనత, జనత అంటే జన్, లోగ్. ప్రజా, ప్రజా అంటే ఏంటి? ప్రజలు. ఇవన్నీ కూడా పర్యాయవాచి శబ్దం. సేవ, సేవ అంటే ఏంటి? సర్వీస్. సేవ అంటే
సర్వీస్ అంటే ఏంటి, వాళ్ళకి సేవ చేస్తూ, ఇవన్నీ కూడా మీరు లెసన్కి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా అర్ధ్, విలోమ్ శబ్ద్, లింగ్, వచను టెక్స్ట్ బుక్స్ మీరు ఓపెన్ చేసి ప్రతి ఒక్క సెంటెన్స్లో లింగ్ కూడా రాజా, రాణి, అమీర్, గరీబ్, క్రోధ్, శాంత్, సమజ్, నా సమజ్, చూడండి అన్ని వర్డ్స్ వచ్చాయి. మీరు అన్నీ కూడా ఒక్కొక్క లెసన్లో సమజ్ అర్థం చేసుకోవడం, నా సమజ్, నా అని పెట్టేసి నా సమజ్ విలోమ్ శబ్ద్, సమజ్ నా సమజ్, గలతి సహీ, ప్రశంస నిందా, దిన్ రాత్, దిన్ అంటే ఏంటి డే, ఆ రోజు నుంచి, దిన్ కా విలోమ్ శబ్ద్ క్యా హై రాత్, దిన్ రాత్. ఇవన్నీ కూడా ఆరం అంతిమ్, అంత్ ఆరం అంటే ఏంటి చివరిగా, ఆరం అంటే స్టార్ట్ చేయటం. ఇవన్నీ కూడా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మొత్తం గ్రామర్ పార్ట్ మొత్తం మీరు కనుక ప్రతి సెంటెన్స్ కనుక రీడ్ చేసి దానిలో ఉన్న మీనింగ్స్, ఆపోజిట్స్ ఇవన్నీ కనుక చూసినట్లయితే మనం ప్రత్యేకించి మళ్ళీ వ్యాకరణ అంటే గ్రామర్ పార్ట్ మనం రీడ్ చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినమ్మా. థ్యాంక్ యూ చిల్డ్రన్.